ఫ్రెండ్స్, క్యాషియో సిటీకే 9000 కీబోర్డు. ఈ కీబోర్డు గురించి పూర్తి వివరాలు ఇస్తాను. వాయిస్లు మీరు వ్యక్తిగతంగా చేసుకోవచ్చు. సో దాని కొరకు మీకు పూర్తి ఎడిటింగ్, వాయిస్ ఎడిటింగ్ ఎలాగన్నది క్లియర్గా మీకు చెప్తాను. ఇందులో ఫస్ట్ లెఫ్ట్ సైడు ఏముంటాయి అంటే ఏమని ఇచ్చాడు, L1 L2 L1 అని ఇచ్చాడు. అలాగే ఇక్కడికి వచ్చే లోపలికల్లా U1 U2 అని ఇచ్చాడు. ఓకే, లెఫ్ట్ అలాగే రైటు అని ఉంటాయి. లేదు అనేసానంటే ఇది లెఫ్ట్ ఆక్టివ్ లోయర్ అంటారు, దీన్నేమో అప్పర్ అంటారు. కాబట్టి సో అప్పర్ 1 అప్పర్ 2 అంటే ఇక్కడ రెండు వాయిస్లు వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అంతా కూడా ఇక్కడ వచ్చి మనం 2 వాయిస్లు వేసుకోవచ్చు, L1 L2 వేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా ఎడిటింగ్ చేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇదిగోండి, ఇక్కడ 4 కనబడ్డాయి చూడండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ U1 L1 U1 U2 L1 L2. ఇది జూమ్ చేస్తున్నాను, ట్రై చేస్తాను. జూమ్ చేస్తున్నాను చూడండి, ఇక జూమ్ చేశాను. U1 U2 L1 L2. ఓకే, సో ఎలా చేసుకోవాలి, ఈ 4 వాయిస్లు ఎలా వేసుకోవాలి, ఆ వాయిస్లు మనం మళ్ళీ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో మీకు క్లారిటీగా చూపిస్తే ఒకసారి చూడండి. ఇప్పుడు పవర్ ఆపేసాను, మళ్ళీ పవర్ అయితే ఆన్ చేశాను. పవర్ ఆఫ్ చేస్తాను, పవర్ ఆన్ చేసేసాను. ఫస్ట్ U1 వాయిస్, మీకు నచ్చిన వాయిస్ ఒకటి తీసుకోండి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి U1 514 నచ్చలే. ఏం తీసుకుందాం అంటే ఒక్క నిమిషం ఉండండి. ఫ్లూట్ వాయిస్ ఎక్కడ ఉందో కనబట్టలేదు. ఫ్లూట్ తీసుకుందాం అనుకుంటున్నాను. హిప్ లీడ్ అని ఉంది, 447 హిప్ లీడ్ తీసుకున్నాను. 447 హిప్ లీడ్ అని తీసుకున్నాను. వెనకది ఏదో వస్తుంది, మనం తర్వాత వేసుకుంటాం. నచ్చింది వేసుకుంటాం, కంగారు పడకండి. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, U1 అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు U2 తీసుకోవాలి. దానికోసం U2 కోసం అనేసి నేను ఇక్కడ ఈ బటన్ నొక్కుతున్నాను, స్ప్లిట్ బటన్ నొక్కుతున్నాను. స్ప్లిట్ కాదండి, ఇది తీసుకున్నాను. ఏది అప్పర్ లేయర్. ఈ బటన్ నొక్కాను. ఈ బటన్ నొక్కగానే ఇక్కడ మీకు U2 అని వచ్చింది చూసారా, U2 అని. ఇప్పుడు U2 మనం ఏం తీసుకోవాలంటే అక్కడ 223 ఏదో ఉంది, నాకు నచ్చలే. ఇంకోటి అయితే తీసుకుంటాం. సైలెన్స్ అలా హార్ప్ R2 సింగ్స్ హార్ప్ సోలో అండ్ బాస్ 293 Alto 6 ఫ్లూట్ 2 5 320 తీసుకున్నాను. ఇప్పుడు U1 తీసుకున్నాను,
U2 తీసుకున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, U1 తీసుకున్నాం, అలాగే U2 కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు మనం లెఫ్ట్ గొడవ చూడాలి. ఇప్పుడు లెఫ్ట్ వాయిస్ తీసుకోవడం కోసం మనం ఏం చేసామంటే స్ప్లిట్ బటన్ ఆన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే స్ప్లిట్ ఆన్ చేస్తున్నాం. సో స్ప్లిట్ ఆన్ చేసాం. స్ప్లిట్ బటన్ అంటే ఇక్కడ స్ప్లిట్ బటన్ నొక్కగానే స్ప్లిట్ మళ్ళీ ఎక్కడ ఉందని అడుగుతారు జనాలు. మీరు నేర్పితే కరెక్ట్గా నేర్పండి అంటారు. అందుకోసం మళ్ళీ మీకు స్ప్లిట్ బటన్ కూడా చూపిస్తున్నాను. స్ప్లిట్ బటన్ ఇక్కడ ఉందాకోండి, SPLIT స్ప్లిట్, అదిగో కనబడింది కదా, ఇది నొక్కాను. ఇది నొక్కితే వచ్చింది ఏంటంటే 172 ఎక్కువ బేస్ వచ్చింది. ఒకవేళ కానీ మీకు బాగుంది, బాగా చెప్పారండి అనేసి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు పని చేయండి, ఒక లైక్ వేయండి, అలాగే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు బాగుంది, నచ్చింది అనేసి అని అంటే మాత్రం కంపల్సరీగా మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే లైక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెఫ్ట్కి తెచ్చి స్ట్రింగ్స్ పెడుతున్నాను. ఇక్కడ లెఫ్ట్కి వచ్చి స్ట్రింగ్స్ పెడతాను. స్ట్రింగ్స్ నెంబర్ ఎంత ఉంటుందో నాకు తెలియదు, చూస్తున్నాను స్ట్రింగ్స్ నెంబరు. సో లైన్లో ఉండండి, లేదంటే అక్కడ స్ట్రింగ్స్ అని రాసి ఉంటుంది చూడండి, అదన్నా మీరు తీసుకోవచ్చు. సో నేను తీసుకున్నాను, స్లో స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను, లేదంటే స్ట్రింగ్స్ తీసుకుంటున్నాను. స్ట్రింగ్స్ తీసుకుంటే బుర్ర అంటుంది కదా, దీన్ని మనం ఏం చేస్తామంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. అంటే ఏం లేదు, ఆక్టివ్ని చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, సో దానికోసం ఆక్టివ్ చేంజ్ తర్వాత చేసుకుందాం, లేదా ఇప్పుడే చేసేద్దాం. ఇప్పుడు ఆక్టివ్ చేంజ్ చేయడం కోసం ఏం చేస్తామంటే నెక్స్ట్ కూడా ఇంకో స్ట్రింగ్స్ తీసుకుందాం, మళ్ళీ 227 తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు U1 తీసుకున్నాను కదా, U1 వాయిస్. ఇప్పుడు చూడండి, U1 ఏం చేశాను, L1 ఏం చేశాను, L1 స్ట్రింగ్స్ తీసుకున్నాను, 227 స్ట్రింగ్స్ L1 తీసుకున్నాను. ఇకపోతే నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ L2 కోసం అనేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఈ బటన్ చూడండి, అప్పర్ లేయర్ అన్న బటను, దాన్ని లాంగ్ ప్రెస్ చేశాను అనుకోండి, అప్పుడు L2 వచ్చేస్తుంది అనమాట. చూడండి, దీన్ని లాంగ్ ప్రెస్ చేశాను, అప్పుడు మీకు ఇక్కడ ఏమొచ్చింది, L2 వచ్చేసింది. L2 ఆన్ అయిపోయింది. L2లో ఏమనుంది, ఇదేదో ఉంది, స్ట్రింగ్స్ ఏదో సీన్స్ STR అనేసి ఏదో ఉంది. సో నేనేం చేస్తానంటే దీన్ని కూడా స్ట్రింగ్స్కి మారుస్తాను. సో దీనికి స్ట్రింగ్స్ మార్చడం కోసం స్ట్రింగ్స్ ఎక్కడ ఉన్నాయో నాకైతే ఇప్పుడు తెలియదు ఇందులో కీబోర్డ్లో. సో స్ట్రింగ్స్ తీసుకుంటాను. STRINGS ఎక్కడ ఉంది స్ట్రింగ్స్, లేదనుకో ఇక్కడ స్ట్రింగ్స్ అని చూడండి, ఈ బటన్ నొక్కేసేయండి, ఇక్కడ స్ట్రింగ్స్ అని ఉంటుంది చూడండి, ఇగో ఈ బ్రాస్ కింద ఇక్కడ స్ట్రింగ్స్ అని ఉంది కదా, ఈ బటన్ నొక్కేసారనుకో అక్కడ స్ట్రింగ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఈ స్ట్రింగ్స్ మనకు నచ్చిన స్ట్రింగ్ మనం తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ మెలో స్ట్రింగ్స్ బట్ని, ఓకే, ఓన్లీ స్ట్రింగ్స్. ఓకే, స్ట్రింగ్స్ తీసుకున్నాం. ఓకే, అంతా బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగుంది కదండి. ఇక్కడ వరకు మొత్తం ఇక్కడ U1 U2 కూడా వేసేసాం. ఇప్పుడు మనం వీటికి ఏం చేయాలి, బ్రాస్ ఒకటి, తర్వాత ఇప్పుడు మనం వీటికి ఏం చేయాలంటే వీటికి మనం రీవర్బ్, తర్వాత ఏమో హాల్ ఎఫెక్ట్, ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ ఒకటి బారాట్లే బర్రమని అంటే అంటుంది, సరిగ్గా రావట్లేదు. కాబట్టి దీన్ని మనం ఆక్ట్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, ఏమి కాదు, మ్యాటర్ ఈజీ, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో మీకు చూపిస్తా ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకేమి సెలెక్ట్ అయి ఉంది, L2 సెలెక్ట్ అయి ఉంది కదా. సో L2 సెలెక్ట్ అయింది. L2ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆక్టివ్ బటన్ దాన్ని ఆక్టివ్ చేంజ్ చేస్తున్నాను, అంటే లెఫ్ట్ ఆక్టివ్ చేంజ్ చేస్తున్నాను. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఆక్టివ్ బటన్ నొక్కుతున్నాను. సో ఆక్టివ్ బటన్ నొక్కాను. ఆక్టివ్ బటన్ మనకి U1 ఆక్టివ్ అంటే ఫస్ట్ మనం వేసిన వాయిస్ మనకి ఆక్టివ్, దాని ఆక్టివ్ అవసరమా లేదు కనుక
నెక్స్ట్ మనం ఇక్కడ యారో బటన్ ఉంది చూడండి, యారో బటన్ నొక్కుతున్నాను. ఇదిగోండి యారో, ఇది నొక్కుతున్నాను. ఇది అప్పుడు అక్కడ U1 నుంచి U2కి వెళ్తుంది. U2కి వెళ్ళింది. మళ్ళీ నొక్కుతున్నాను, అప్పుడు Lకి వస్తుంది. సో L1కి వచ్చింది. L1 వచ్చింది కదండి. ఈ L1 ఆక్టివ్ ఇప్పుడు ఏం చేస్తానంటే చేంజ్ చేస్తాను అనమాట. L1 ఆక్టివ్ చేంజ్ చేయడం కోసం ప్లస్ నొక్కాం, +2 నొక్కాం, +3 నొక్కాను. చూసారా ఇంతటికి ఇప్పటికి మళ్ళీ మార్పు వచ్చింది. ఎందుకోసమని ప్లస్ నొక్కాను. అంత ప్లస్ వద్దు నాకు, కొద్దిగా మైనస్ చేస్తున్నాను. L2లో పెడుతున్నాను. అది కూడా వద్దు, 1 చూస్తాను. 2లో పెడతాను. సారీ, 2 పెడదాం. సరిపోద్ది, 2 సరిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేసామండి, L1 అయితే చేసాం కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాగే ఉంచి నేను ఇక్కడ మళ్ళీ ఈ బటన్ నొక్కుతున్నాను. ఎందుకోసం అంటే L2 కూడా చేయాలి కదా, అందుకోసం L2 వచ్చింది. ఇప్పుడు L2 వచ్చిందండి, ఈ బటన్ నొక్కాను, L2 వచ్చింది. ఓకే. సో ఇప్పుడు L2 ఆక్టివ్ కూడా నేనేం చేస్తానంటే కొద్దిగా మైనస్ చేస్తాను, ప్లస్ నొక్కుతున్నాను, కొద్దిగా మైనస్. మరి ఎక్కువైపోతుందా? ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎకంప్ ఆన్ చేస్తున్నానండి. ఎకంపు బదులు ఏదో నొక్కేసాను ఇక్కడ, అందుకోసం సౌండ్ వచ్చింది. ఇక్కడ ఎకంప్ అని ఉంది చూడండి, ఈ ఎకంపు ఆన్ చేస్తున్నాను. ఇంతవరకు ఓకే కదండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వాల్యూమ్లు, లెఫ్ట్ వాల్యూమ్ తగ్గించుకోవాలి. అందుకోసమని లెఫ్ట్ వాల్యూమ్ ఎక్కువైపోయింది అందుకోసమని ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ బటన్, ఈ బటన్ ఉంది చూడండి, ఈ బటన్, దీన్ని లాంగ్ ప్రెస్ చేశాను. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు జూమ్ చేస్తున్నాను ఒకసారి. మీకు ఏం కనబడుతుందండి, 1 2 3 4 అని ఉంది కదా. ఈ 3 4 అన్న వాల్యూమ్ని తగ్గించేస్తున్నాను, 3 4 అన్నది. సో మనం అప్పుడు ఏం చేయాలంటే 3 అనే బటన్ ఇక్కడ నొక్కాలి, 3 బటన్ నొక్కాలి. ఓకే. సో ఇక్కడ 1 2 3 1లో ఉంది ఇప్పుడు. సారీ. ఓకే. ఇక్కడ చూడండి, 3కి రావాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ యారోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక యారో, ఆ చివరి ఒక యారో, ఈ యారోని ఇలా నొక్కుతూ ఉంటుంటే, ఇక్కడ నొక్కుతూ ఉంటుంటే జరుగుతాయి అనమాట. చూడండి ఇప్పుడు. సో ఇది ఎక్కడ ఉంది ఇది? ఓకే. ఇప్పుడు ఫస్ట్లో ఉంది కదా, నేను యారో నొక్కుతున్నాను. సెకండ్కి వచ్చి సెకండ్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ నొక్కాను, థర్డ్ బ్లింక్ అవుతుంది. సో థర్డ్ బ్లింక్ అవుతుంది కదా, థర్డ్ బ్లింక్ అవుతున్నది. సో మనం ఏం చేస్తామంటే దాన్ని తగ్గిస్తున్నాం అనమాట. అందుకోసమని నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ కూడా తగ్గిస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ ఎకమ్ సౌండ్, ఇది ఓన్లీ మనం పెట్టింది ఏంటంటే ఓన్లీ ఎకమ్ సౌండ్. అది మీకు ఇది ఎకమ్ సౌండే అన్నది మీకు ఎలా తెలియడం కోసమని మొత్తం ఆఫ్ చేశాను నేను. ఇక్కడ చూడండి, ఇది ఎకమ్ సౌండే, ఇది క్యాష్యూ ఎకమ్ అంటారు దీన్ని. ఎకమ్ సౌండ్ అన్నది మీకు తెలియజేయడం కోసం అనేసి ఇది నేను పెట్టాను. మీకు అది అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి, ఎకమ్ పని ఉంది కదా, దీన్ని ఒకసారి ఆపుతున్నాను. ఇక మొత్తానికి కీస్ పని చేయవు.
ఇక కీస్ పనిచేయవు. ఇప్పుడు ఓన్లీ ఎకం ఆన్ చేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే సెలెక్ట్ అయిందో ఆ సెలెక్ట్ అయినటువంటి వాయిస్ని మనం ఎంత కావాలో అంత పెట్టుకుంటాం. ఏది సెకండ్ కూడా మనకి ఎంత కావాలో అంత అంత పెట్టేసుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత పెట్టేసుకున్న తర్వాత ఇంక మీకు వర్కౌట్ అయిపోయినట్టే. ఇకపోతే ఇప్పుడు మీరు చేసిన వాటికి రీవర్బ్లో ఇచ్చుకోవడం కోసం ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ ఇది ఉంది చూడండి, ఈ బటన్ ఏంటిది, ఫంక్షన్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అటాక్ టైం అన్నది ఉంది చూడండి. ఈ అటాక్ టైం ఒకటి, తర్వాత రిలేటివ్, కట్ ఆఫ్, రెజనెక్, విబ్రేటో, అవుట్ షిఫ్ట్, వాల్యూ తర్వాత ఏమో తర్వాత డిలే సౌండ్. ఇప్పుడు అంటే U1కి అనమాట, ఇవన్నీ కూడా U1కి పెడుతున్నాం, తర్వాత U2కి పెట్టుకుంటాం. సో ఇప్పుడు డిఎస్పి ఎడిట్, డిఎస్పిని ఎంటర్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. ఇప్పుడు డిఎస్పి ఉంది కదా, దాన్ని నేను ఏం చేశానంటే ఎంటర్ బటన్ నొక్కాను. ఇక ఎంటర్ ఇక్కడ బటన్ ఉంది, ఎంటర్ బటన్ నొక్కాను, ఆన్ అయింది, డిఎస్పి ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత మీకు చూపిస్తుంది అనమాట డిఎస్పి నెంబర్ ఒకటి, డిఎస్పి నెంబరు +2 +3 +4 ఇలా ఉంటాయి చూడండి ఒకసారి. హెచ్, ఫ్లైసర్, కోరస్, ఫ్లైంజరు, ఆటో ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. వాల్యూమ్ నీకు ఎంత కావాలంటే అంత అలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టేసుకొని లాస్ట్లో మీరు ఇగోండి, లాస్ట్లో ఏం చేస్తారంటే ఈ స్టోర్ బటన్ పట్టుకోండి. ఈ స్టోర్ బటన్ ఇక్కడ కనబడిందా, స్టోర్ అదిగో స్టోర్ను పట్టుకొని ఇలా స్టోర్ని లాంగ్ ప్రెస్ చేసి దీని మీద వేసేసేయండి. ఓకే, మీకు ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అని నొక్కండి. ఇక్కడ నేను ఎగ్జిట్ కొట్టలేదు, ఎగ్జిట్ కొట్టాను, ఎగ్జిట్ కొట్టి ఎస్ కొడతాను. ఓకే, రైట్, ఓకే. ఇప్పుడు ఎగ్జిట్ కొట్టాను, ఎస్ కొట్టాను. ఇప్పుడు నేను బ్యాంక్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. నాకు ఏ బ్యాంక్ కావాలో చూసుకుంటాను. ఓకే, ఆ బ్యాంక్ చూసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3వ బ్యాంకు, 7వ బ్యాంకు, 5వ బ్యాంకు, 4వ బ్యాంకు, నాకు ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంకులోకి స్టోర్ పట్టుకుంటాను. ఇలాగా దీని మీద వేసేస్తాను, అంతే అయిపోయింది. మీకు దేని బ్యాంక్ కావాలంటే దాని మీదకి. ఓకేనా? సో తెలుగులో చాలామంది చేశారు కానీ నాకు ఇంత క్లారిటీగా ఎవరు చెప్పలేదు. నేనైతే చాలా క్లారిటీగా మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో నాకు ఫ్రీ టైం ఉంటే మాత్రం నేను చెప్తాను, ఎవరైనా కాల్ చేస్తే మాత్రం. సో అది మాత్రం గుర్తుంచుకోండి, ఫ్రీ టైం ఉంటే మాత్రం చెప్పగలను. ఎందుకోసం అందరూ కాల్ చేస్తే మాత్రం నేను దెబ్బ అయిపోతాను, అందరికీ సమాధానం చెప్పలేను. సో ఈ ఖచ్చితంగా చాలా ఉపయోగపడిపోతుంది ఈ ఇన్ఫర్మేషను. దయచేసి ఎవరెవరికైతే ఏంటండి ఇది, ఈ కీబోర్డ్ పేరు CTX 9000, ఈ కీబోర్డ్ ఎవరెవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ గుర్తుంచుకోండి. మాకు వాయిస్లు కావాలండి అంటే రాజమండ్రి అండి మాది, నా పేరు ఇస్సాకు. మీకు వాయిస్లు కావాలి అండి మాకు చెయ్యండి అంటే మీకు చాలా అద్భుతమైన వాయిస్లు చేస్తాం. ఆల్రెడీ చేసినవి కూడా ఉన్నాయి. పెన్డ్రైవ్లో పంపించమంటే పెన్డ్రైవ్లో కూడా పంపిస్తాం. సో లేదు అలా కాదు మీరే చేసుకోగలుగుతారు అని, అడ్జస్ట్మెంట్ చేసుకోగలుగుతారని నేను ఏ స్వార్థం లేకుండా ఉన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. సో కానీ ఎంత చెయ్యాలన్నా కొద్దిగా సీనియారిటీ రావాలి. ఏ వాయిస్కి ఇస్తే బాగుంటుంది అన్నది కూడా తెలియాలి. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అంటే మాత్రం తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ మాత్రం చేయండి. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.